ఓం నమ శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రజలందరికీ నమస్కారము. ఆహా భక్తి ప్రేక్షకులకి అందరికీ నమస్కారము. 12 రాశులకి ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది, వాళ్ళ స్థితిగతులు ఏమిటి, వాళ్ళ ఆలోచన ఏమిటి, వాళ్ళు చేసే విద్యారంగం ఎలా ఉంది, వాళ్ళు అనుకున్న పనులు ఎలా ఉన్నాయి, మరి చేసిన పనులు చేతికాడుకు వచ్చి ఎలా మిస్ అవుతున్నాయి, మరి ఎందువల్ల వాళ్ళకి డిస్టర్బెంట్ అవుతుంది, మరి వాళ్ళ జాతక యోగాన్ని బట్టి ఈ నెలలో, ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళ జాతక యోగం ఎలా ఉంది, మరి ఇంట్లో ఏమి జరుగుతుంది, బయట ఏమి జరుగుతుంది, వాళ్ళు అనుకున్న ఆలోచన ఏమిటి, జరిగే పనులు ఏమిటి అనేది చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీరు దీన్ని మీరు లాస్ట్ వరకు మీరు కంటిన్యూగా చూసినట్టుగైతే మీకు అన్ని సమస్యలు మీకు అర్థమవుతాయి. ఓం నమ శివాయ నమః. ఓం నమ శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రజలందరికీ నమస్కారము. కుంభరాశి సెప్టెంబర్ మాసం. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము, జీవితము, స్థానము. స్థానం అనగా ఇల్లు, ఒక బరువైన ఇల్లు కట్టుకునే ఛాన్సెస్ ఇలా జాతకంలో రాబోతుంది. మరి చేసే వ్యాపార బిజినెస్లలో కొంచెం మార్పులు కొన్ని రాబోతున్నాయి, బదిలీలు కొన్ని రాబోతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు పడే కష్టం, బాధలు, కష్టాలన్నీ తొలగి ఒక స్థాయికి, ఒక మెట్టుకి ఎదిగి వీళ్ళు అనుకున్న స్థాయికి రావాల్సినంత టైం అనేది వీళ్ళకి రాబోతుంది. కష్టాలు తొలగిపోయే ప్రతిఫలాలు అనేది దగ్గరకు వచ్చేసినాయి. కాబట్టి వీళ్ళ ఆలోచనలు చాలా వరకు విజయవంతంగా ఉంటాయి. అంటే వీళ్ళ ఆలోచనలు ఎక్కడ కూర్చున్నా, ఏ పని చేసినా కూడా పెద్ద ఐడియాలు, పెద్ద ఆలోచనలు, పెద్ద విధానాలు వీళ్ళ జాతకంలో ఉంటుంది. కానీ వీళ్ళ ఐడియా దగ్గర పని వీళ్ళకి కరెక్ట్గా సెట్ కాదు. ఎందుకంటే వీళ్ళ పని ఒక దుక్కునగా ఉంటే వీళ్ళ మైండ్, మనసు ఇంకో రకంగా పోతుంటుంది. దానివల్ల వీళ్ళకి ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి, ఎన్నో ఇబ్బందులు పోతుంటాయి. మరి ఇప్పుడు ఆ కష్టాలే తొలగిపోయే రోజు దగ్గరకు వచ్చేసింది. అంటే నవగ్రహాలు తొలగిపోయే టైం వచ్చేసింది. అంటే నవగ్రహాలు అనగా శని గ్రహాలు తొలగిపోయేది లాస్ట్ నెల, 9వ నెల స్టార్ట్ అయింది. కాబట్టి ఈ 9వ నెల నుంచి వీళ్ళకి మంచి కార్యక్రమాలు, మంచి పనులు, పెద్ద కార్యక్రమాలు, బలువైన విషయాలని సాధించే యోగం ఉంది. కాబట్టి ఒక్క స్త్రీ నుంచి అదృష్ట యోగం అనేది ఇలా జాతకంలో పట్టబోతుంది. మరి ఈ నెల 15వ తారీఖు నుంచి వ్యాపార రంగంలో చాలా బాగుంది. మరి పెళ్లిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ విజయవంతంగా అయ్యే మార్గాలు ఉన్నాయి. శత్రువులపై విజయం అనేది కనబడుతుంది. వాహనములతో కొంచెం గండం ఒకటి కనబడుతుంది. వాహన గండాలు కొన్ని కనబడుతున్నాయి. వాహనంలో కొన్ని జాగ్రత్తలు పాటించుకోవాలి. కాబట్టి మీరు చేసే వాహన విశేషాల్లో ఒంటరిగా వెళ్ళొద్దండి, ఒక జతతో వెళ్ళండి, మీకు మంచి జరుగుతుంది. మరి ఆస్తులు కొనుగోళ్లు, మార్పులు, చేంజీసులు అతి దగ్గరలో కొన్ని రాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోదాం అనుకున్నా మీ మీద కొంత విశ్వకన్ను అనేది, విశ్వకన్ను, విశ్వదిష్టి, నరదిష్టి, నర ప్రయోగము, శాతబడి చెడు ప్రయోగము కనబడుతున్నాయి. దీనివల్ల మీరు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా చేతికాడికి వచ్చిన పనులు నోటికి అందుకోకుండా పోవటం, ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒకటి డిస్టర్బెంట్ కావటం, ఇలాంటి సంఘటనల వలన మానసికమైన ఇబ్బందులు కొన్ని పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు మంచి ఆలోచనలు, మంచి పనులు, అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీకు లక్ష్మీ టయాలు, గ్రహటయాలు, యోగ టయాలు అనేది అంత అనుకూలంగా లేని దాని వలన గ్రహ టైం అనేది మీకు మనశ్శాంతి లేకోకుండా ఉంది. కాబట్టి మీకు చేయాల్సిన పరిహారాలు అమ్మవారు అనగా శ్రీ వైష్ణవి మాత లేదు శ్రీ వారాహిని మాతని మీరు ఎక్కువగా, అమ్మవారు కనకదుర్గని, ఈ అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే తప్పకుండా ఈ అమ్మవారి ఆశీస్సులతో మీకు అన్ని పనులు సక్రంగా విజయవంతంగా అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేసే ఆఫీసులో కానీ, మీరు చేసే యూట్యూబ్ రంగంలో కానీ, మీరు చేసే బిజినెస్లో కానీ, మీరు చేసే ఫ్యాక్టరీలో నుంచి కానీ కొన్ని మార్పులుగా రాబోతున్నాయి, కొన్ని బదిలీలు కొన్ని రాబోతున్నాయి. అక్కడి నుంచి మళ్ళా ఇంకా వేరే స్థాయిగా, అంటే ఇది కాకోకుండా దీనికి మించింది ఇంకోటి పెద్ద స్థాయిగా వచ్చే సిచ్యువేషన్ కూడా
అతి దగ్గరలోనే మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. ముగ్గురు కలిసి స్నేహాలు చేయొద్దండి. శనివారము, మంగళవారము, గురువారము ఈ 3 రోజుల వరకు కటింగు, షేవింగు చేయించొద్దండి. మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా ఆచితూసి అడుగేయండి. తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎదుటివాడితో మీరు వెళ్ళేటప్పుడు కానీ, మీరు చేసే బిజినెస్లో కానీ, వ్యాపారంలో కానీ అతి జాగ్రత్తలు మీరు పాటించండి. గుడ్డిగా మీరు ఆలోచించి ఒకరికి సంతకం పెట్టారనుకోండి, షూరిటీ సంతకం, మిమ్మల్ని లేనిపోయిన దాంట్లో ముంచే యోగం కనబడుతుంది. తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు, ఎన్నెన్నో విధానాలు రాబోతున్నాయి. కాబట్టి మీకు దూర ప్రయాణాలు మీకు అద్భుతంగా విజయవంతంగా అయ్యే మార్గాలు ఉన్నాయి. విదేశాల ప్రయాణాలలో, విదేశాలలో కూడా కొన్ని బిజినెస్లు కానీ, కొన్ని వ్యాపారం కానీ, కొన్ని చేయాల్సిన విజిగిస్సంగా చదువు పరంగా కానీ, కొంత ప్లానింగ్ ప్రకారంగా కానీ మీకు కొన్ని విజయంగా సాధించాల్సిన యోగ టైం అనేది మీకు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి తొందరపాటు లేకోకుండా ఆశతూసి అడిగేయండి. మీకు మంచి యోగం అనేది వస్తుంది. అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీ జీవితానికి మంచి మంచి యోగం అనేది రాబోతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.